అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధించి 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి వారు చేస్తున్నటువంటి కృషి, వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు దేశం యొక్క అభివృద్ధి ఒక పక్క, దేశ ప్రజల యొక్క అభివృద్ధి ఒక పక్క, భారతదేశం యొక్క కీర్తిని, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి భారత్ని మనం భవిష్యత్తులో తీసుకురావాలని ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క యువత, నిరుద్యోగి ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ ఈ దేశంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి సాధించాలని వారి లక్ష్యంతో ఏదైతే ఈరోజు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నారో ఈ దేశ ప్రధానిగా వారి యొక్క ప్రధానమంత్రిగా వారు చేసినటువంటి ఆ కృషికి, ప్రయత్నానికి దేశ ప్రజలంతా కూడా తోడు నిలబడాలని, భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా, భారతీయులందరూ కూడా ఈరోజు ఆ అడుగులు మరి ముందుకు వేయడానికి అందరూ కలిసి రావాలని, ఈ యొక్క 78వ స్వతంత్ర దినోత్సవాన్ని 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలబడడానికి కలలు కంటున్నటువంటి భారతీయుల కలలు నిజం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి రైతాంగానికి, మహిళలకు, యువతకు, విద్యార్థులకు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి, దేశం అభివృద్ధిలో పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా, దేశం యొక్క భద్రత లక్ష్యంగా ఈరోజు మనం పక్కన బంగ్లాదేశ్లో చూసిన మనం జరిగినటువంటి సంఘటన, బంగ్లాదేశ్లో అక్కడ జరిగినటువంటి అధికార మార్పిడి వల్ల జరిగినటువంటి అనేక సంఘటనలు, అసలు భారత్ పక్కన ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై జరిగినటువంటి దాడులు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార మార్పిడి కానీ అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల పోరాటంలో మరి హిందువులని ఎలాంటి సంబంధం లేనటువంటి హిందువుల పైన దాడులు చేయడం అనేది మరి తీవ్రంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ మరి ఈరోజు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అందరూ ఏ మతం అనేటటువంటి ఇది లేకుండా అందరూ కలిసిమెలిసి అందరి యొక్క అభివృద్ధి కోసం, అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మరి దేశాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఎక్కడ ఎవరిపైన కూడా దాడులు జరిగినా ఈ దేశ సమైక్యతను, జాతి సమైక్యతను కాపాడుకుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరిని కూడా చాలా కలిచివేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతీయులందరూ కూడా వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి పాలమూరు ప్రజలకందరికీ కూడా, తెలంగాణ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.